అసలు జిన్నా అనే వ్యక్తి ఇప్పుడు పాకిస్తాన్ జాతిపితగా చెప్పుకునే మహమ్మద్ అలీ జిన్నా హిందూ అని, అతను మన హిందువులు ఆచరించి అన్ని చేసేవాడని కూడా నేను విన్నాను. జిన్నాకు మసీదుకు పోయి ప్రార్థనలు చేసే నమాజ్ చేసే అలవాట్లు ఉర్దూరా. నెహ్రూ పేరు ఘాజీ అని, అసలు ఆయన హిందువే కాదని, ఇట్లా రకరకాలు ఉంటాయి. నిజమా అది? ఎవడికో పుట్టాడు. భారతరత్నని మన వాళ్ళకి ఇవ్వమంటే గాంధీకే ఇవ్వలేదు ఇంతవరకు. మదర్ తెరీసా మన దేశ పురస్కారం పక్కోడికి ఇవ్వడం ఏంట? మదర్ తెరీసా అనేటువంటి వ్యక్తి భారతదేశానికి ఎంత ద్రోహం చేసింది. మన జవహర్ లాల్ నెహ్రూ మతం చుట్టూ ఆయన హిందువే కాదనే ప్రచారం ఒకవైపు జరుగుతుంటే, పాకిస్తాన్ జాతిపిత జిన్నా అసలు ముస్లిమే కాదు హిందువు అనే ప్రచారం మరోవైపు. అసలు ఏది నిజం తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మన క్యాలెండర్ చూస్తుంటాం రోజు, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని. ఈ క్రీస్తు శకం అనేది ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది అసలు? అట్లాగే ఈ మన జిన్నా కానీ వీళ్ళకి సంబంధించిన ప్రచారాలు చాలా వింతగా విచిత్రంగా ఉంటాయి. మరి చరిత్రలో ఏం దాగి ఉంది మనకైతే తెలియదు. మరి చరిత్ర ఏం చెప్పిందో అది చదువుకున్నాం, కానీ దాని వెనుక ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం ఇవాళ. దానికోసం ఇవాళ సుప్రసిద్ధ చరిత్రకారులు, రచయిత, విమర్శకులు డాక్టర్ ఎం ప్రభాకర్ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈ వివాదాల వెనుక ఉన్న నిజాలేంటి, అపోహలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎలా చాలా ఉన్నారు మార్లు సార్? మనం స్టూడియోలో కూర్చొని ఎన్నో డిస్కస్ చేస్తున్నాం. ప్రజలు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు. బ్రహ్మాండంగా తెలియని అంశాలు మాత్రం మనం చెప్తున్నాం. అంటే మనం ఎవరిని విమర్శించడం లేదు, Yes. ఎవరిని ప్రోత్సహించడం లేదు, చరిత్ర వాస్తవాలు మాత్రం చెప్తున్నాం. కరెక్ట్ సార్. మీ ప్రతి ఇంటర్వ్యూ ఎంత యూనిక్ అంటే, ఇది నిజంగా అంటే మీ ఇంటర్వ్యూ చూస్తే ఒక పుస్తకం చదివిన అనుభూతి, అంటే ఒక ఇంటర్వ్యూ కనుక అదైతే పూర్తిగా చేస్తే ఒక పుస్తకం చదివిన అనుభూతి ఉంటుంది. అంత చరిత్ర, అంత పరిశోధన ఉంటుంది. నేను ఒక ఇంటర్వ్యూయర్గా నేను చెప్తున్న ముఖస్థుతి కాదు సార్ ఇది. ఇంతవరకు ఏ ఇంటర్వ్యూ కూడా ఇంత శాస్త్రోక్తకంగా, ఇంత శాస్త్రబద్ధంగా ఆధారాలతో సహా చేసిన ఇంటర్వ్యూ అయితే లేదు సార్. ఆ మధ్య ఒక అతను ఇంటర్వ్యూ చేశాను నేను, ఒక చరిత్రకారుని నేను చెప్పుకునే అతనిది. అబద్ధాలని అలవోకగా అల్లుకుంటూ వెళ్ళిపోయాడు అతను. అతను బాగా పాపులర్ అయిపోయాడు కూడా, ఆశ్చర్యపోయా. ఆ తర్వాత నేను పరిశోధించి అతను ఏం చెప్పింది నిజమా కాదా అని. అన్ని అబద్ధాలు. సో చరిత్రను ఇప్పటికీ కూడా వక్రీకరించే వాళ్ళ సమయంలో మీరు చరిత్రను యథాతథంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు అది నాకు హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. ఆ విషయంలో జిన్నా వీళ్ళ విషయానికి వస్తే, అసలు జిన్నా అనే వ్యక్తి ఇప్పుడు పాకిస్తాన్ జాతిపితగా చెప్పుకునే మహమ్మద్ అలీ జిన్నా హిందూ అని, అతను మన హిందువులు ఆచరించి అన్నీ చేసేవాడని, అంటే పంది మాంసం తినడం ఇట్లాంటివి కూడా చేసేవాడనే రూమర్స్ కూడా నేను విన్నాను. నిజంగా అతను హిందువా? ఎందుకంటే జిన్నా అనేది మన భారతీయ సాంప్రదాయం, ముఖ్యంగా గుజరాతీ వాటిలలో ఇక్కడ ఉండే ఒక ఇంటి పేరు లాగా కూడా చెప్తారు. ఇక్కడ మనం ముఖ్యంగా జిన్నా గురించినటువంటి ప్రస్తావన ఎక్కడెక్కడ వచ్చింది అనేటువంటి గ్రంథాలను మనం పరిశోధిస్తే, గత చరిత్రకారులు, నిజమైనటువంటి చరిత్రకారులు రైట్, పొందుపరిచినటువంటి అంశాలను మనం గమనిస్తే, జిన్నా పూర్వీకులు అంటే జిన్నా తాతగారు, ఆయన పేరు ప్రేమ్జీ మహర్జీ టక్కర్. ఈయన గుజరాత్కు చెందినటువంటి ఒక రాజ్పుత్ వంశానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఏదో ఒక అనుకోకుండా అతను చేపల వ్యాపారం చేసేవాడు. ఓకే, చేపల వ్యాపారం. అందులో ఆయన కలిసి వచ్చింది. పెద్ద షావుకర్ అయినాడు, కోట్లు కట్టించాడు. ఓకే, అంటే గుజరాత్ అంతా ఆల్మోస్ట్ నీకు చేపల వ్యాపారమే ఉంటుంది. అవును. గుజరాత్ చేపల వ్యాపారానికి వాళ్ళు పాకిస్తాన్ బార్డర్ దాకా పోయి ఇరుక్కుపోయి నష్టాలు పడి వచ్చినటువంటి వాళ్ళు. అదొక పెద్ద మాఫియా. అటువంటి మాఫియాలో పనిచేశాడు ఎవరు? ఈ ప్రేమ్జీ మహర్జీ టక్కర్. చేపల వ్యాపారం చేసి కోట్లు గడించాడు. ఓకే, అయితే ఇతను రాజ్పుత్ వంశానికి చెందినవాడు అయినప్పటికీ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్స్ కూడా కాదు వీళ్ళు, వెజిటేరియన్స్. ఓకే, ఆ కుల పెద్దలు ఇతన్ని కులంలో నుంచి వెలివేశారు. ఓకే, వెలివేస్తే ఏం జరిగింది అంటే, ఇతను కొంతకాలం గమ్మున ఉన్నాడు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నన్ను మళ్ళా అంటే ఇతను సంపాదన ఆకలి తీరిన తర్వాత నన్ను మళ్ళా కులంలో చేర్చుకోండి అని చెప్పి కుల పెద్దలను పోయి అడిగాడు. ఓకే, అడిగితే కుల పెద్దలు ఒప్పుకోలేదు, ఓహో, ఇతను కులంలో చేర్చుకోలేదు. ఈ అవమానాన్ని భరించలేక వీళ్ళు ఇస్లాం మతాన్ని పుచ్చుకొని షియా శాఖలో కంటిన్యూ అయినారు. ఇస్లాం మతాన్ని పుచ్చుకొని షియా శాఖలో కంటిన్యూ అయినాడు.
ఇది తమాష. మనం ఏం మాట్లాడుకున్నాం? జిన్నా తాతగారి గురించి మాట్లాడుకున్నాం. అవును. జిన్నా నాన్న పేరు ఏం పేరు అంటే జిన్నా పూంజ. ఆహా. అమ్మ పేరు ఏంద్రా అంటే మితీభాయ్. ఓకే. వీళ్లకు ఒకే కూతురు జిన్నాకు. అమ్మాయి పేరు దీనా జిన్నా. ఓకే. జిన్నాకు టీబీ. ఓకే. అయితే ఉన్నత చదువులు చదువుకొని వచ్చాడు ఇది బయట దేశాల్లో. ఇతను పనేలా అనేటువంటి గుజరాత్లోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. పనేలా అది మహాత్మా గాంధీ పుట్టినటువంటి పోర్బందర్కు దగ్గర. అచ్చా అచ్చా అచ్చా. ఈ విధంగా మహాత్మా గాంధీకి జిన్నాకు మధ్య అది. ఒక ప్రాంతీయ దగ్గర ప్రేమ ఉంది. తమాష ఏంటంటే జిన్నాకు మసీదుకు పోయి ప్రార్థనలు చేసే నమాజ్ చేసే అలవాట్లేదు. ఓకే. జిన్నాకు ఉర్దూ రాదు. ఓకే. జిన్నా సంతకం కూడా గుజరాతీలోనే పెడతాడు. ఆ, ఈ విషయాలు అందుకే కావచ్చు ఆయన ప్రసంగాల్లో అంతగానో. డైరెక్ట్ యాక్షన్ డే అని కూడా ప్రకటించి కొన్ని లక్షల మంది మరణాలకు కారణమైనటువంటి వ్యక్తి జిన్నా. వారిని హిందూ మతంలో తిరిగి చేర్చుకోకపోవడం వల్ల హిందూ మతం మీద ఉన్నటువంటి ఒక ద్వేషభావాన్ని డెవలప్ చేసుకొని ఆయన ఈ దేశాన్ని 2 భాగాలు చేశాడు. దానికి మహాత్మా గాంధీ సహకరించారు దేవుడి దయ వల్ల. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవాడు కాబట్టి. ఇట్లా జిన్నా అనే ఒక వ్యక్తి హిందూ మతం అంటే ఆయన మారలేదు, వాళ్ళ పూర్వీకులు హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిపోయారు. ప్రయత్నించారు మళ్ళీ రావాలని, కానీ వీళ్ళు తీసుకోలేదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి నెహ్రూ పేరు ఘాజీ అని, అసలు ఆయన హిందువే కాదని, ఇట్లా రకరకాలు ఉంటాయి. నిజమా అది? కూడా వాస్తవం. అవునా? ఈ వాస్తవాన్ని ఆ భారతీయ ప్రజలు కనుక్కోవడానికి 75 సంవత్సరాలు పట్టింది. వా, 5 సంవత్సరాలు పట్టింది. 75 సంవత్సరాలు. కొన్ని అంతే. ఆయన కాశ్మీరీ పండిట్ అంటారు కదా ఆయనని. చెప్తా దాని గురించి. ఓకే. ఇప్పుడు ఘయాజుద్దీన్ ఘాజీ అనేటువంటి వ్యక్తి మోతీలాల్ నెహ్రూ అన్నగారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చి మొఘలుల పంచన చేరి కోత్వాల్ గా పనిచేసి బ్రిటిషర్లు మొఘలాయి సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకునేటువంటి సమయానికి ఈ ఘయాజుద్దీన్ ఘాజీ అనేటువంటి వ్యక్తి ఢిల్లీ నుంచి పారిపోయి కాశ్మీర్ చేరుకొని ఆయన పేరు ఘయాజుద్దీన్ ఘాజీ నుంచి గంగాధర్ గా మార్చుకొని టోపీ పెట్టుకొని పండిట్ గా మారిపోయాడు. చూడండి తమాషా. సరే, ఈయన పేరు గంగాధర్. మరి ఈయన తమ్ముడు పేరు మోతీలాల్ నెహ్రూ ఎలా అయింది? దీనికి చెప్పాలి అంతే కదా, అది చాలా ప్రజలు అడుగుతారు కదా, అదే ఇంపార్టెంట్. ప్రజలు ఆయన పేరు గంగాధర్ అన్నప్పుడు ఈయన పేరు మోతీలాల్ ఎందుకు కాకూడదు, నెహ్రూ అని ఎందుకు వచ్చింది అంటారు. ఈ వీళ్ళంతా నెహర్ అంటే జమునా నది ప్రాంతాన్ని నివసించే వాళ్ళను నెహర్ అంటారు. నదీ ప్రాంతంలో నివసించే వాళ్ళు నెహర్ అంటారు. ఓకే. అందుకనే వాళ్ళు నెహ్రూ అనేటువంటిది వాళ్ళకు ఆ పదం వచ్చింది. సో ఈ గంగాధర్ గారి తమ్ముడు మోతీలాల్ నెహ్రూ ఏం చేశాడంటే పండిట్ అవతారం వాళ్ళ అన్న ఎత్తాడు కాబట్టి ఇతను కూడా పండిట్ అవతారం ఎత్తి ఇక్కడి నుంచి అలహాబాద్కు వెళ్ళాడు. అలహాబాద్లో ఒక సీనియర్ లాయర్ దగ్గర కోర్టు గుమాస్తాగా చేరాడు. ఆ సీనియర్ లాయరు ఇతని అదృష్టం కొద్దీ అతని దురదృష్టం కొద్దీ మరణించాడు. ఎవరి అదృష్టం కొద్దీ? మోతీలాల్ నెహ్రూ అదృష్టం కొద్దీ ఆ సీనియర్ లాయర్ తన దురదృష్టం కొద్దీ మరణించాడు. ఆయనకు 2వ భార్య చాలా అందంగా ఉంటుంది. ఆ 2వ భార్యని ఇతను వివాహం చేసుకున్నాడు. ఎవరు? మోతీలాల్ నెహ్రూ. ఇక్కడ ఇంకో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మోతీలాల్ నెహ్రూ ఆ 2వ భార్యని వివాహం చేసుకునేటువంటి సమయానికి ఆ సీనియర్ లాయర్కు ఈ 2వ భార్యకు ఒక కొడుకు పుట్టాడు. వాడికి ఇతని పేరు మోతీలాల్ నెహ్రూ కదా, జవహర్ లాల్ నెహ్రూ అని పెట్టాడు. అంటే మోతీలాల్ నెహ్రూ పుట్టలే, జవహర్ లాల్ నెహ్రూ ఎవడికో పుట్టాడు. సో వాడికి ఆ పేరు పెట్టారు. నిజమా ఇది? అంటే నమ్మశక్యం కనబడట్లేదు అన్నగారు. నీకు 2 గ్రంథాలు చెప్తా. ఒకటేమో ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేటువంటి పుస్తకం ఎన్కే సింగ్ రాశాడు. రెండోది భారత్ టు ఇండియా అనేటువంటిది ఎంకే అగర్వాల్ అని ఒక చరిత్రకారుడు రాశాడు. ఈ చరిత్రకారులు ఎవరు? అమ్ముడుపోయిన బ్యాచ్ కాదు, ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాదు. ఈ పుస్తకాలు ప్రచురమైంది ఎప్పుడు? బీజేపీ వచ్చిన తర్వాత ప్రచురం కాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పుస్తకాలు 2 గ్రంథాలు ప్రచురమైనవి. ఒకవేళ ఇవి అబద్ధాలు అయితే వాళ్ళు అబ్జెక్షన్ చేసి ఉండొచ్చు, ఎందుకు చేయలేదు? ఆ విధంగా మోతీలాల్ నెహ్రూ అనబడే కుమారుడు జవహర్ లాల్ నెహ్రూ గారు రాజకీయంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో అలహాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ రాజకీయంగా ఆయన వెలుగు చూస్తూ పోతున్నటువంటి సమయంలో ఆయనకు ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు ఇందిరా ప్రియదర్శిని.
ఏం పేరు? ఇందిరా ప్రియదర్శిని. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎస్. ఈమె ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. అతని పేరు ఫిరోజ్ ఖాన్. ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు భర్త పేరు ఇంటి పేరుగా వస్తుందా, దారిలో పోయేటువంటి వ్యక్తి ఇంటి పేరు వస్తుందా? భర్త పేరు రావాలా ఆబ్వియస్. మరి అప్పుడు ఇందిరా ఖాన్ కదా రావాలి. ఫిరోజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇందిరా ఖాన్ కదా రావాలి. ఓకే, వీళ్ళిద్దరు విడిపోయారు, విడాకులు తీసుకున్నారు, ఖాన్ పక్కన పెట్టారు. అప్పుడు ఈమె పేరు ఏం రావాలి? ఇందిరా నెహ్రూ అని రావాలి. అది కూడా రాలే. చివరికి ఏమైంది? దీని వెనక కథ సృష్టించారు. నెహ్రూ ఫిరోజ్ను ఇందిరాగాంధీ ఒక నిమిషం, నెహ్రూ వీళ్ళిద్దరు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించాడు. అప్పుడు గాంధీ మహాత్ముడు దీన్ని అడ్డుకట్ట వేసి ఇందిరాను అడాప్ట్ చేసుకొని ఒప్పించి మెప్పించి వివాహం చేశాడు అని చెప్పారు. అరే, నెహ్రూ ప్రోగ్రెసివ్ థాట్లో ఉన్నటువంటి వ్యక్తి కదా. ప్రోగ్రెసివ్ థాట్లో ఉన్నటువంటి వ్యక్తి తన కూతురు ప్రేమించినటువంటి, అది కూడా ముస్లిం కాదు కదా, ఒక పార్సీ. ఒక పార్సీని వివాహం చేయడానికి అభ్యంతరం ఏముంది అతనికి? ఎందుకు అతను అడాప్ట్ చేసుకోవాలి? ఎందుకు వీళ్ళిద్దరికి ఆయన వివాహం చేయాలి? ఈయన ప్రోగ్రెసివ్ థాట్ ఏమైంది? సో ఈ లెక్కన ఇది కట్టుకథ అయి ఉండాలి. కట్టుకథలు సృష్టించారు. చెప్తాను ఇంకా చాలా ఉంది విషయం. అవునా? ఓకే. ఈ విధంగా ఖాన్ను కట్ చేసేసి గాంధీని తగిలించుకున్నారు. అంటే కొన్ని రైళ్లు పోతున్నప్పుడు కొన్ని స్టేషన్లో బోగీలు వదిలేసి వేరే బోగీలను అతుక్కొని పోతా ఉంటాయి. అట్లా ఖాన్ను వదిలేసేసి గాంధీని తగిలించుకున్నారు. సరే, గాంధీని తగిలించుకున్నావు, బాగానే ఉంది. ఇందిరాగాంధీ, నీకు పిల్లలు పుట్టారు, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. సరే, రాజీవ్ గాంధీ భార్య పేరు ఏం పేరు? సోనియా గాంధీ, క్రిస్టియన్. సంజయ్ గాంధీ భార్య పేరు ఏం పేరు? మేనకా గాంధీ, ఎవరు? సిక్. ఇప్పుడు ఏమైంది? రాజీవ్ గాంధీకి ఒక కుమార్తె కలిగింది, ఆమె పేరు ప్రియాంక గాంధీ. ఆమె పెళ్లి చేసుకుంది ఎవరు? రాబర్ట్ వాద్రీ. వాడెవరు? క్రైస్తవుడు. అందరికి గాంధీ వస్తుందా అండి? నాకు అర్థం కాదు. మీరు ఏ కులం మారినా, ఏ మతం మారినా గాంధీ వస్తుందా? గాంధీ ఏమైనా కులమా? గాంధీ కులం కాదు కదా. మరి మీరు ఏ కులంలో పెళ్లి చేసుకున్నా, ఏ మతంలో పెళ్లి చేసుకున్నా, గాంధీని పేరు మీకు ఎట్లా వస్తుంది? సరే, ఇక్కడ చిన్న విషయం చెప్తా శ్రీనివాస్ గారు, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. మొత్తం మీ కుటుంబం అంతా బాబర్ సమాధి చూడడానికి పోతారు, ఔరంగజేబ్ సమాధి చూడడానికి పోతారు, టిప్పు సుల్తాన్ సమాధి చూడడానికి పోతారు. అరే, ఫిరోజ్ గాంధీ మీ ఇంటి అల్లుడు, తాతగారు, మీ ఇంకోరో, మీ మేనమామ, ఇంకోడు నాకు తెలియదు. ఫిరోజ్ గాంధీ సమాధి ఎక్కడుందో ఆ సమాధిని చూడడానికి ఎప్పుడన్నా మీరు పోయారా అని అడుగుతున్నా. ఇంతకు మించిన ద్రోహం ఏమైనా ఉందా అని అడుగుతున్నా. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? చరిత్రలో ఇలాంటి భయంకరమైన కథనాలు చాలా ఉన్నాయి. ఇవి నేను మచ్చుకు చెప్తున్నానండి. ఇవి గాంధీ పేర్లతో జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుంభకోణం. ఫిరోజ్ గాండు అంట అతని ఇంటి పేరు. గాంధీ లేదంటే గాండు కాదు. నో. ఇక్కడ చిన్న మీరు పర్షియన్ విషయం లేదు, చిన్న విషయం. అది ఫిరోజ్ గాంధీకి సంబంధించింది కాదు, మహాత్మా గాంధీకి సంబంధించింది. ఆయనే గాంధీయా? ఎందుకంటే గాండ్ల కులం ఏదైతే ఉందో ఆ కులము మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. గాండ్లోళ్ళు అంటాం. గాండ్లోళ్ళు అంటే వాళ్ళు ఆయిల్ తీసి బ్రతుకుతారు, ఆయిల్ను ప్రొడ్యూస్ చేస్తారు. రెండు జీవాలను కళ్ళు కట్టి తిప్పుతారు. గానుగ తిప్పి ఈ వెన్న తీసి, నెయ్యి తీసి, ఆయిల్ తీసి అమ్మేటువంటి వాళ్ళను గాండ్లోళ్ళు అంటారు. ఆ విధంగా మహాత్మా గాంధీ కుటుంబీకులు ఈ ఆయిల్ అమ్ముకొని బతికేవాళ్ళు, వాళ్ళు వ్యాపారులు, అది బిజినెస్. కాబట్టి వాళ్లకు గాండ్లా అని పేరు వచ్చింది. అది గాంధీ అని మారిపోయింది. మీరు బాగా గుర్తు చేశారు, భలే ఉందే గుర్తు మీకు. అదే అంటున్నా, ఫిరోజ్ గాంధీ అనేది లేదు, ఫిరోజ్ సంబంధం లేదు. పాపం ఫిరోజ్ ఖాన్ ఆయన ఎప్పుడు గాంధీ అంటే సార్, అందుకే వచ్చింది అంటారు. లేదు, మహాత్మా గాంధీకి వచ్చింది అది. వీళ్ళు ఇవన్నీ తగిలించుకున్నారు, భుజకీర్తులు తగిలించుకొని గాంధీ పేరుతో కుంభకోణాలు చేసి బతుకుతున్నారు. మెజార్టీ ఓట్లు ఏ కులాల్లో ఉన్నాయో ఆ కులపోలను పెళ్లి చేసుకుంటూ, ఆ కులపోలను దగ్గర చేసుకుంటూ ఆ విధంగా బ్రతుకుతున్నారు. ఈ సత్యాన్ని ఈ దేశం గమనించడానికి 75 సంవత్సరాలు పట్టిందండి శ్రీనివాస్ గారు. చాలా బాధేస్తుంది. ఒక నిజాన్ని కనుక్కోవడానికి 70 సంవత్సరాలు పడుతుందండి. ఆశ్చర్యం. బయట పెట్టదలుచుకోలేదు, ఎవరు పెట్టాలని అనుకోలేదు. ఎగ్జాక్ట్లీ. బాంచన్ దొర, మీ భాషలో చెప్పాలంటే తెలంగాణ భాషలో చెప్పాలి. భారతరత్న గురించి మాట్లాడుకుందాం. భారతరత్నని మన వాళ్ళకి ఇవ్వమంటే గాంధీకే ఇవ్వలేదు ఇంతవరకు. మన ఎన్టీఆర్కి ఇవ్వలే, పెద్ద వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. కానీ నెల్సన్ మండేలా, మదర్ తెరీసా వీళ్ళకి ఇచ్చారు.
మన దేశ పురస్కారం పక్కోడికి ఇవ్వడం ఏంటి అసలు? అంటే ఇక్కడ భారతరత్న పురస్కారం యొక్క గౌరవాన్ని పెంచడానికి మనము ప్రయత్నం చేయొచ్చు, తప్పలేదు. అంటే భారతీయుల్లో చిన్న విషయం, రత్నం అనే కదా. ఆస్కార్ అవార్డు అనేటువంటి అవును, ఆ స్థాయికి మనం భారతరత్న కూడా తీసుకోవచ్చు. ఉమ్, కానీ ఇక్కడ మనం లోపాలు గమనించాలి. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే, ఉమ్, నేను కాదనలే. ఇక్కడ ఏంటంటే మదర్ తెరేసాకు భారతరత్న ఎందుకు ఇవ్వాలి అన్నారు చూసావా? ఉమ్. దీనికి సపరేట్ ఒక ఎపిసోడ్ చేయాల్సి వస్తుంది. అవునా? మదర్ తెరేసా అనేటువంటి వ్యక్తి భారతదేశానికి ఎంత ద్రోహం చేసింది, ఎన్ని లక్షల మత మార్పిళ్లు చేసింది, ఆమె ఎందుకు భారతదేశానికి వచ్చింది, ఆమె సేవ చేయాలనుకుంటే వేరే దేశాలు లేవా, ఆ దేశాల్లో పేదవాళ్ళు లేరా, ఆ దేశాల్లో రోగులు లేరా, ఆమె పుట్టిన దేశమే ఉందిగా. అదన్నీ వదిలేసి ఇక్కడికే ఎందుకు వచ్చింది? ఈమెకు ఒక వుడ్ ప్రదర్శించారు, ఎవరు, ఇటాలియన్ సర్హుడ్ లాగా. సర్హుడ్ లాగా. ఆ, ఆమెకు మనం ఒక ఇది ఇచ్చాం. ఇప్పుడు ప్రతి వ్యక్తిలో నెగటివ్ అండ్ పాజిటివ్ రెండు ఉంటాయి. దీన్ని ద్వంద్వం అంటాం. ఉదయం రాత్రి, మంచి చెడు, భార్య భర్త, అవును. అంత ప్రపంచం అంతా ద్వంద్వమే. ఈ ద్వంద్వంలో మనం వెనుక ఏంటి ముందు ఏంటి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ ఆలోచించకుండా బ్లైండ్ గా ఫాలో అయ్యాము ఇన్నాళ్ళు. వీళ్ళు చేసేటువంటి పొరపాట్ల వల్ల వాళ్లే సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఒక రోజు వస్తుంది. కరెక్ట్. ఖబర్దార్, మీరు ఆలోచించారు. దట్ ఇస్ మై క్వశ్చన్ చెప్తున్నా. అట్ ది సేమ్ టైమ్ మీరు అడిగిన క్వశ్చన్, భారతీయ పురస్కారాలను ఇతర దేశాలకి ఇవ్వచ్చని. ఇవ్వచ్చు, మన స్థాయి మన ప్రతిష్ట పెంచుకోవచ్చు. ఇచ్చినటువంటి వ్యక్తులకు ఇద్దరికి మంచి వాళ్ళకే ఇచ్చాం, అందులో ఏం తేడా లేదు. ఒకరేమో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఈయనను సరిహద్దు గాంధీ అని. ఇతని పట్ల ముస్లింలు వ్యతిరేకత ప్రదర్శించారు, ఇతన్ని హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు. ఎందుకంటే ఇతను భారతదేశ స్వాతంత్రం కోసం నిరంతరం పోరాటం చేశాడు. ఈ దేశం చీలిపోవడాన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. మహాత్మా గాంధీ శిష్యుడు ఎర్ర సైన్యం అనే ఒకటి దాన్ని సృష్టించి పోరాటంలో నిమగ్నమయ్యాడు. అలాంటి వ్యక్తి మరణాంతరం 1987లో అతనికి ఇచ్చారండి. అతను బతికిలేడు. అదే కదా. కానీ నేను ఈ దేశానికి మనవి చేసుకు, అరే మీరు చచ్చిపోయిన తర్వాత ఇస్తే ఏమవుతుందిరా నాకు అర్థం కాదు. మీ అవార్డులు పెద్ద పెద్దవి కావచ్చు, చనిపోయిన తర్వాత వాడికి ఇచ్చి ఉపయోగం ఏముంది? బ్రతుకున్న వాడిని గౌరవించి అతని అవార్డు వాడికి ఇవ్వండి. భారతరత్న అవార్డు కాకుండా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అవార్డును సృష్టించి భారతరత్నను తగిలించి వాళ్ళకి ఇవ్వండి. చనిపోయిన తర్వాత మీరు అవార్డు ఇస్తే ఎవరికి ఉపయోగం? ఏం ఉపయోగం? ఒకటి. రెండోది, 1990లో నెల్సన్ మండేలాకి ఇచ్చారు. సబబే, తనకి సబబే, ఇతనికి సబబే, మనం వ్యతిరేకించడం. ఇతను కూడా జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు దక్షిణాఫ్రికాలో. మానవ హక్కుల కోసం, సమాజ శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసి గెలుపొందినటువంటి వ్యక్తి నెల్సన్ మండేలా. ఆ వ్యక్తి కూడా 1990లో ఇచ్చారు. ఈ ఇద్దరికే మనం భారతీయులకు కాకుండా ఇచ్చాం. ఇంకా దరిద్రం తెలుసా, ఎంజి రామచంద్రానికి ఇచ్చాం. ఏం చేశాడు? రామారావుకి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే రేపు ఎల్లుండో కూడా సరిపోదు. కరెక్ట్ కరెక్ట్. అంటే ఇంకోటి నాకు విచిత్రం ఏంటంటే, ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహాత్మా గాంధీ, సరే వేరే ఏమన్నా ఉండనివ్వండి, ఆయనకి ఇవ్వకపోవడం ఏంటి? ఆయనకి ఇవ్వకపోవడం చాలా మంచిదైంది. ఆయనకు మహాత్మాని ఎవరిచ్చారో ఎవరికి తెలియదు. ఓకే, మహాత్మా గాంధీ అన్నాడు. ఈ మహాత్మను ఆయనకు గాంధీ గారికి ఎవరిచ్చారు? ఒక సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా అన్నాడంట. పాపం ఆయనకు వచ్చేసింది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ పరిస్థితి ఏంది? ఆయన ఏంది ఇన్స్టిట్యూషన్? ఆయనకేం లేదు. ఏ విధంగా అతను ఆయనకు బిరుదిస్తాడు? ఏ విధంగా అతను తీసుకుంటాడు? మొత్తం జాతి అంతా కూడా అతను మహాత్మా అని అంటారు. నాకు అర్థం కాదు. చాలా ఉన్నాయి మనం మాట్లాడే. మహాత్మా ఇతను కాదు, ఇతని కన్నా ముందు మహాత్మా ఉన్నాడు. దాని గురించి నిజమైనటువంటి మహాత్మా వేరే అతను. అయితే ఇంకోటి అన్నగారు, తమాష ఏం తెలుసా నీకు? నేను ఎందుకు మహాత్మా గాంధీని చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసి గాడ్సే 600 పేజీల కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు. 600 పేజీలు, 600 పేజీ. అతను మహాత్మా గాంధీని కాల్చి పారిపోలే. ప్రార్థన అయిపోయింది, బయటకు వచ్చాడు, ఎదురుగా నిలబడ్డాడు, కాల్చాడు. ఎన్ని గుండ్లు? 2. తమాష ఏం తెలుసా నీకు? డెత్ సమ్మరీలో 3 గుండ్లు ఉన్నాయి లోపల. ఇంకో గుండు ఎవడు కాల్చాడు ఎవడు తెలియదు. ఇంతవరకు చెప్పలే. 2 గుండ్లు ఆయన కాల్చాడు. ఆయన దాంట్లో పిస్టల్లో కూడా మొత్తం 6 గుండ్లలో 2 గుండ్లే పోయినాయి. మిగతా ఆయనకు రెడీమేడ్ గా దొరికినాయి. ఆయన ఏం పారిపోలే, ఇచ్చాడు. అరెస్ట్ అయినాడు, పోలీస్ స్టేషన్ పోయినాడు. కానీ ఆయన బాడీలో 3 గుండ్లు దొరికినాయి. ఈ 3వ గుండు రహస్యం ఏంటి? ఇంతవరకు ఆ 3వ గుండు గురించి రహస్యాన్ని ఎవడు ఛేదించలేకపోయాడు. ఓట్ చోరీని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు. ఆ 3వ గుండు గురించి తిరుగురాను ఆయన. ఊరికి అనవసరంగా ఎందుకు అని చెప్తాను. పేరు పెట్టుకునేందుకు కనీసం ఆ 3వ గుండు ఎక్కడి నుంచి ఉందన్నా మరి పరిశోధన చేయాలి కదా. మనం కూడా పరిశోధిద్దాం అసలు. రాహుల్ గాంధీ ఆయన పరిశోధన చేయాలి. ఆయన పేరు పెట్టుకుని ఆయన కదా, నీకు కాదు కదా పేరు వచ్చింది. నీ పేరు శ్రీనివాస్ గాంధీ కాదు? అమ్మో, అలా నీకేం పనింది? అలా ఉంటే ఇప్పుడు నేను పార్టీ ప్రెసిడెంట్ 1962 మన చైనాతో యుద్ధం మన దేశానికి. మన దేశం ఓడిపోయింది.
అయితే చాలామంది ఏమంటారంటే ఓడిపోయింది మన దేశం కాదు, నెహ్రూ ప్రభుత్వం అంటారు, ఉమ్, నెహ్రూ పాలన అంటారు. ఉమ్. అసలు ఏం జరిగింది అంటే మనం ఓడిపోకుండా నెహ్రూ వల్లనే ఓడిపోవాల్సి వచ్చిందనే మాట విన్నాను నేను. నిజమా? అంటే నెహ్రూకు ఒక నోషన్ ఉంది, భారతదేశము అహింసాయుతమైనటువంటిది, ఉమ్, అహింస భారతదేశం యొక్క లక్ష్యం. అవును అవును. అహింసను మనము ప్రేరేపించకూడదు. అహింసను మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మనకు మన దేశానికి రక్షణ ఎందుకు, మనకు సైన్యం ఎందుకు, అయ్, అది వాడి ఫీలింగ్. ఏం జరిగిందంటే ఈ యదవులంతా కలిసి ఈ చీఫ్ ఆఫ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కౌల్ ఉమ్, చైనా యుద్ధం సమయంలో సెలవుపై కాశ్మీర్కి వెళ్ళిపోయాడు. ఈ కౌల్ అనేవాడు ఈ డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఎయిర్ క్రాఫ్ట్ తన సొంత వ్యవహారాల్లో మునిగి ఉన్నాడు. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాప్యం జరిగింది. తర్వాత భారతదేశంలో ఆధునిక ఆయుధాలు లేవు, రక్షణ శాఖ బడ్జెట్ విషయంలో నిర్లక్ష్యం వహించారు. చైనా హిందూబాయ్ అనేటువంటి నినాదం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. బాయ్ బాయ్ అన్నారు కదా, బాయ్ బాయ్ అన్నారు. ఎప్పుడు మనమేనా? అదే కదా, మనం అంటే ముస్లిం హిందూ బాయ్ బాయ్ అని మనమే అనాలా, వాళ్ళు అనరు. అస్సలు హిందూ చీనీ బాయ్ బాయ్ అని మనమే అనాలా, వాళ్ళు అనరు. ఇట్లా ఈ గందరగోళంలో మొత్తం వ్యవహారం అంతా పోయి చైనా మనల్ని చాలా ఈజీగా గెలిచి లాల్ బహదూర్ శాస్త్రి వచ్చిన తర్వాత రక్షణ శాఖ బడ్జెట్ స్థాయిని పెంచాడు. భారతదేశం తల ఎత్తుకొని గర్వంగా బతికే స్థాయికి తీసుకొచ్చాడు. అంతవరకు ఈ ఎదవ అనకూడదు. అదేలేండి, అప్పటి రాజకీయ నాయకులు ఇలాంటి చెత్త శాస్త్రాలు చేస్తూ వచ్చారు. అన్నగారు ఇప్పుడు మన వాళ్ళు చాలామంది చార్ధామ్ యాత్ర అని ఇట్లా అమర్నాథ్ యాత్ర అని చేస్తుంటారు. అవును. సో వీళ్ళు బయలుదేరారంటే లక్షలు లక్షలు ఖర్చు అవ్వాల్సిందే, దానికి కావాల్సిన ప్రత్యేక పనులను అన్నీ లాగేస్తారు. కానీ ఈ సెక్యులర్ దేశంలోని ముస్లింలకు మాత్రం హజ్ యాత్రకు పోవాలంటే హజ్ భవన్లు ఉంటాయి, వాళ్ళకి సబ్సిడీలు, వాళ్ళకి నజరాలాలు, తోఫాలు. ఏంటి వివక్ష? ఈ సెక్యులర్ దేశంలో ఈ రెండు పద్ధతులు ఏంటి? ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి. నేను సమైక్యాంధ్రలో డాక్టర్ ఎస్ఏ ఖలీల్ బాషా అని మైనారిటీస్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసేటప్పుడు ఆయనకు నేను అడిషనల్ పిఎస్గా పనిచేస్తాను. ఆ సమయంలో హైదరాబాద్లో హజ్ హౌస్ మా ఆధ్వర్యంలో నిర్మాణం కాబడింది. హజ్ హౌస్ ఏందో తెలుసు, హజ్ యాత్ర ఏందో తెలుసు, దాని వెనక ఉన్నటువంటి రాజకీయ కోణాలు ఇవన్నీ కూడా మనకు తెలుసు. బాధాకరమైనటువంటి విషయం, ఈ దేశంలో ఏ హిందువుకు యాత్ర చేసుకోవడానికి సబ్సిడీ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేవు. ఇప్పుడు మనకు కాశీ రామేశ్వరం ఉంది, వాళ్లకు మక్కా మసీద్ ఉంది, మక్కా మదీనా ఉంది, మనకు గంగా ఉంది, వాళ్లకు జామ్ నది ఉంది, మనకు విశ్వేశ్వర టెంపుల్ శివలింగం ఉంది, వాళ్లకు మక్కేశ్వరుడు. ఇక్కడ మనము మన ఆలయాల్లో గుండు చేసుకొని బట్టలతో, ఇది తెల్లటి వస్త్రాలతో లేకపోతే పంచెతో ధోతితో మనము ప్రదక్షిణలు చేస్తాం. అక్కడ వాళ్ళు కూడా గుండు చేయించుకుంటారు. ప్రదక్షిణ ఎట్లా చేస్తారు? అపసవ్యంగా చేస్తారు. మనకు వ్యతిరేక దిశలో వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. మన దేవుని మనం అభిషేకించి ఆ అభిషేకం జలాన్ని మనం చల్లుకుంటాం. కానీ భారతీయ ప్రభుత్వం తప్ప ప్రపంచంలో ఏ దేశము హజ్ యాత్రకు ముస్లింలకు సబ్సిడీ ఇచ్చినటువంటి దాఖలాలు కానీ ఇది కానీ లేవు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఒక్క భారతదేశం మాత్రమే ముస్లింల హజ్ యాత్రకు నిధులు సమకూరుస్తుంది, సబ్సిడీ ఇస్తుంది, నిధులు సమకూరుస్తుంది, సిబ్బంది, వ్యవహారాలు, ఇంకోటి అన్ని. దీనివల్ల భారతదేశం నుంచి హజ్ యాత్రకు పోయే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కరెక్ట్. నువ్వు కాశీకి పోవాలంటే నీ బంధువులు తీసుకోవాలంటే నువ్వే ఖర్చు పెట్టుకుని పోవాలి, నిలువు దోపిడీ చేసుకోవాలి. తిరుమల పోవాలంటే నువ్వు పోవాలి, ఆన్లైన్లో టికెట్ అప్లై చేసుకోవాలి. చిన్న మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. సర్దార్ సరోవరం డ్యామ్ కట్టడానికి నెహ్రూ గారు ప్రారంభోత్సవం చేశారు, శంకుస్థాపన చేశారు. వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వకపోతే సదరు నెహ్రూ గారు గుజరాత్లో ఉన్నటువంటి హిందూ ఆలయాలకు వచ్చేటువంటి ఆదాయాన్ని మొత్తం తీసుకొని సర్దార్ సరోవరం డ్యాము కంప్లీట్ చేశాడు. ఆ నీళ్ళు ఎవరు తాగుతారు? హిందువులు తాగుతారు, ముస్లింలు తాగుతారు, క్రైస్తవులు తాగుతారు. మరి హిందూ ఆలయాల నుంచి వచ్చేటువంటి ఆదాయంతో మీరు ఎట్లా సర్దార్ సరోవరం డ్యాము మీరు కంప్లీట్ చేస్తారు? సిగ్గులేదు. అదే ప్రధాని నెహ్రూ సోమనాథ్ ఆలయాన్ని మనం పునర్నిర్మాణం చేసుకునేటప్పుడు ప్రతి హిందువు తన సొంత జోబిలో నుంచి డబ్బు తీసి ఇచ్చి
అవును. నిర్మాణం చేసుకున్నాం. ప్రభుత్వం నుంచి ఒక నయా పైసా మనం తీసుకున్నాం. సోమనాథ్ అండి మొన్న అయోధ్య అది కాదు, కూడా అయోధ్య కాదు, అయోధ్య సరే, ఆ. అయోధ్య కూడా మనం చేసుకున్నాం. అవును. సోమనాథ్ కూడా మనమే మన డబ్బులతో నిర్మాణం చేసుకున్నాం. ఓకే. కానీ ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత ఆ ఆలయం ఆవిష్కరణ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిని పోకుండా నిలవరించడానికి ప్రయత్నం చేస్తాడు నెహ్రూ. నెహ్రూ పోలే, కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని పోని కూడా చేశాడు. ఆ. కానీ సర్దార్ ఇది బాబు రాజేంద్ర ప్రసాద్ మాత్రం నెహ్రూను విభేదించి ఆ ఆవిష్కరణ సభకు పోయాడు. ఎంత దుర్మార్గం! మీరు అర్థం చేసుకోండి, దీన్ని మీరు అర్థం చేసుకోండి. 70 సంవత్సరాలు పట్టిందండి. నేను ఒక్కటే చెప్తున్నాను ఈ సందర్భంగా. 2059 సంవత్సరానికల్లా ఈ దేశంలో హిందువు ప్రధానమంత్రి ఉండడు. వాళ్ళ దేశ జనాభా అంత వేగంగా పెరుగుతోంది. ఓకే. పాకిస్తాన్ అనే పేరు ఎట్లా వచ్చిందనే దానికి కూడా ఒక విచిత్రమైన ఒక కథ ఉంది అని ప్రచారంలో ఉంది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రాంతం అట్లా ఏమన్నా తీసుకొని చేశారా దానికి ఆ పేరు? అంటే ఎక్కడైనా కూడా ఏదైనా పేరు పెట్టడానికి దాని వెనుక ఒక ఏదైనా ఒక సబ్జెక్ట్ సృష్టిస్తారు, ప్రాతిపదికను సృష్టిస్తారు. అవును, అవును. సో అదేవిధంగా లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి రెహ్మత్ అలీని ఈయన పాకిస్తాన్ అనే పేరును సృష్టించి ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి దీన్ని ఎట్లా చేశాడంటే, ఈ అంటే పాకిస్తాన్ అని, ఏ అంటే ఆఫ్ఘనియా అని, కే అంటే కాశ్మీర్ అని, ఎన్ అంటే సింధ్ అని, టాన్ అంటే బలూచిస్తాన్ అని, ఈ విధంగా పాకిస్తాన్ పేరును ఆయన డిజైన్ చేశారు. ఓకే, ఓకే. కానీ 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు కాశ్మీర్ మినహా అన్ని ప్రాంతాలు పాకిస్తాన్లో అంతర్భాగమయ్యాయి, కాశ్మీర్ మినహా. రెహమత్ అలీ అనేటువంటి వ్యక్తి ఎలాంటి వారంటే, ఎక్కడ కూడా భారత్ హిందూ అన్న పదాలు వినపడకుండా కనుమరుగు కావాలని ప్రయత్నం చేశాడు. భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి సముద్రాల పేరును కూడా మార్చాలని ప్రయత్నం చేశాడు. ఇదంతా ఈ మత పైత్యం అండి, మత పైత్యం. ఇలా ఇంత నికృష్టంగా, ఇంత నేరోగా ఆలోచించి బ్రతకాలనుకునేటువంటి వాళ్ళకు మనం ఏం చేయలేం. కానీ ఇటువంటి వాదాన్ని నమ్మి బ్రతికేటువంటి వాళ్ళ శాతం ఎక్కువైపోయింది, ఆవేశపడే వాళ్ళ శాతం ఎక్కువైపోయింది. అట్లనే ఈ పాకిస్తాన్ ఏర్పాటుకు కారణమైన మహమ్మద్ అలీ జిన్నా చివరి రోజుల్లో అత్యంత విషాదకరమైన చావు చచ్చాడనే మాట విన్నా. అంటే యాక్సిడెంట్ అయ్యి ఒక అంబులెన్స్ దిక్కులేక అలాంటి దిక్కులేని స్థితిలో చనిపోయాడన్న మాట విన్నాను. సమాధానం మీరే చెప్పారు, నేను చెప్పేది ఉంది అంతేనా? యాక్చువల్గా ఏంటంటే, మహమ్మద్ అలీ జిన్నా అనేటువంటి వ్యక్తికి హిందూ మతం పట్ల, హిందూ దేశం పట్ల విపరీతమైనటువంటి ద్వేషం. ఆయన ఆల్రెడీ హిందూ మతంలో నుంచి ఇస్లాంలోకి కన్వర్ట్ అయిపోయిన వ్యక్తి. జాతిపిత కావాలని ప్రయత్నం చేశాడు, అయ్యాడు. అయితే టీబీ పేషెంట్, విపరీతమైనటువంటి తాగుడుపోతు. అతనికి ఉర్దూ రాదు, మసీదుకు పోయి నమాజ్ చేసేటువంటి అలవాటు కూడా లేదు. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఇది లంగ్స్ ప్రాబ్లం. ఓకే. వస్తే ఈ అంబులెన్స్కు అప్పట్లో తక్కువ కదండి, ఒక ఆసుపత్రికి ఒక అంబులెన్స్. ఆ అంబులెన్స్ రావడానికి టైం లేట్ అయింది. ఇతన్ని తీసుకొచ్చారు రోడ్డు మీద చచ్చిపోయాడు. మీరే ఆన్సర్ చెప్పారు, బట్ నేను కొంచెం అంటే నేను దిక్కులేని చావు చచ్చాడేమో అనుకున్నా. చావేం కాదు, ఆ రోజులు అంబులెన్స్ ఒక ఆసుపత్రికి ఒకటే ఉండేది, అది వచ్చేసరికి ఇతను చనిపోయాడు. దిక్కులేని చావేం కాదు, దిక్కున్న చావే. అంటే ఎవరు దిక్కున్న చావే అట్లా అయిపోయాడేమో అనుకున్నా. దిక్కున్న చావే, కానీ అధికారాన్ని బాగా అనుభవించాడు, బ్లాక్మెయిల్ చేశాడు, లక్షలాది మంది మరణాలకు కారణమయ్యాడు. భగవంతుడు అతనికి ఇప్పుడు ఏ శిక్ష, అల్లా ఉన్నా కూడా అల్లా ఇంత దుర్మార్గుడికి ఆ పైన ఏ శిక్ష విధిస్తాడో నాకైతే తెలియదు. ఆ శిక్షలకు, ఆ శిక్షణలు కథాకమాంశం మనకు తెలియదు. భగవంతుడి దీనికి ఉంటుంది కదా, లా ఉంటుంది, ఆ లాలో ఇతనికి ఏం శిక్ష విధిస్తాడో నాకు తెలియదు. గరుడ పురాణం. గాంధీ జిన్నా కలిసి దేశాన్ని 2 ముక్కలు చేశారు. అయినప్పుడు జిన్నా ఏదైతే ప్రతిపాదించిన దేశమేమో ముస్లిం దేశం అయినప్పుడు, భారతదేశం ఎందుకు సెక్యులర్ దేశం అయింది? ఎక్కడ లోపం జరిగింది అసలు? మీరు 3 కోతుల గురించి మీరు కథ వినాలి. ఒకటి కళ్ళు మూసుకుంటుంది, చెడు వినకు. అవును, ఆ అర్థం వేరు, మీరు చెప్పే అర్థం వేరు. ఇక్కడ ఏంటంటే, మంచి వినకు, మంచి చూడకు, మంచి మాట్లాడకు. ఈ 3 కోతులు అవే. ఈరోజు జిన్నా, మహాత్మా గాంధీ, నెహ్రూ, ఈ 3 కోతులు అవే, కొత్తవి కాదు కోతులు. అవి అట్టిపళ్ళు తిని మర్యాదగా ఏదో ఆ చెట్ల మీద తిరిగేటి ఆ కోతులు ఏ ప్రమాదం చేయవు, ఈ కోతులే ప్రమాదం చేసాయి దేశానికి. ఇతను దేశాన్ని చీల్చి సెక్యులర్గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు జిన్నా. నెహ్రూను ప్రధానమంత్రి చేయడానికి సెక్యులర్ అవతారం ఎత్తాడు మహాత్మా గాంధీ. ఓకే.
సరే ఈ రెండు జరిగాయి కదా, ఈ సెక్యులర్ అనేటువంటి పదం చాలా బాగున్నట్టుంది, నేను కూడా సెక్యులర్ వాది అని చెప్పేసి నెహ్రూ సెక్యులర్గా అవతారం మొదలుపెట్టాడు. కానీ అటు పాకిస్తాన్లో ఇటు భారతదేశంలో సెక్యులర్ అనేటువంటి సిస్టమ్ ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్ ఎక్కడికి పోయిందంటే తరతరాలు ఈ సెక్యులర్ అనే పదాన్ని తలుచుకుంటూ 80 కోట్ల మంది హిందువులు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరెక్ట్. ఎవరి కోసం సెక్యులరిజం అని మనం ఒక వీడియో చేశాం. అవును. సెక్యులరిజం కేవలం మైనారిటీల కోసమే, మైనారిటీల రక్షణ కోసమే, మైనారిటీల ఆనందం కోసమే, మైనారిటీల అభివృద్ధి కోసమే తప్ప సెక్యులరిజం హిందువుల కోసం కానే కాదు మనం మాట్లాడుకున్నాం. ఇంత కష్టపడి సాధించుకున్న పాకిస్తాన్ ఇప్పుడు దివాలా అంచులో ఉందన్నగారు. అంటే రొట్టెల కోసం వాటి కోసం కొట్టుకునే స్థితికి చేరింది. మళ్ళీ ఏమన్నా మన దేశంలో కలిసే అవకాశం ఉందా పాకిస్తాన్? వద్దమ్మా. అవునా? ఇక్కడ నీకు ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే మహాత్మా గాంధీకి నెహ్రూకి చెప్పాడు, మనం ఆస్తులు పంచుకుంటున్నాం. ఆస్తులు పంచుకున్న తర్వాత భారతదేశంలో చివరి ముస్లిం వరకు అందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ ఉండకూడదు, వాళ్ళు మనతో సహజీవనం చేయరు, వాళ్ళు ఇక్కడ ఉంటే ఇంకా మరింత ప్రమాదం, మనకు మనశ్శాంతి ఉండదు, అసహనము ఇంకా లేని సమస్యలు తలకాయ నొప్పులు ఉంటాయని చెప్పినాడు. ఎవరు? అంబేద్కర్. ఉండేవాళ్ళు వినండి, పోయేవాళ్ళు పోండి అని అన్నాడు. పోనీ అక్కడ ఉండే వాళ్ళను రక్షణ ఏమైనా కల్పించారా? ఊచకొత కోశారు. రైళ్లలో అండి వేలాది శవాలను పంపించారండి భారతదేశానికి. ఏ శవము ఎవరితో గుర్తుపట్టే పరిస్థితి లేనకుండా సామూహికమైనటువంటి దహన సంస్కారాలు చేశారు. ఈ పాపం నెహ్రూది కాదంటారా? ఈ పాపం గాంధీది కాదంటారా? ఈ దేశాన్ని విభజించేటప్పుడు శాస్త్రీయబద్ధంగా ఎందుకు విభజించలేకపోయారు? మిమ్మల్ని నాయకులు అంటారా? ఈ దేశానికి, ఈ భావితరాలకు మీరు ఏం చేశారు? చాలా బాధకరం. సూపర్ అన్నారు. మీ ఆవేశంలో అద్భుతం. ఇది ఆవేశం కాదండి, ఒక ఆలోచన మీద ధర్మాగ్రహం నిజంగా. ఇప్పుడు మనమంతా కూడా అనుభవిస్తున్నాం. మరి ఎంత బాధ. ఇప్పుడు 50 మంది హిందువులు ఉన్న చోట ఒక ముస్లిం ఆనందంగా బతుకుతాడు, ధైర్యంగా బతుకుతాడు, హ్యాపీగా. అదే 10 మంది ముస్లిమ్స్ ఉన్న చోట ఒక హిందూ ఆనందంగా సంతోషంగా బతకలేడు, శాంతిగా బతకలేడు. చాలదండి. అంతేందుకు పాకిస్తాన్లో ఇప్పుడు హిందువులు పూర్తిగా కనుమరుగైపోయారు. కానీ ఈ దేశంలో మాత్రం ముస్లింలు ప్రధానమంత్రులు అవుతారు, రాష్ట్రపతులు అవుతారు, ఏమైనా అవ్వగలరు ఈ దేశంలో. రైట్. అట్లాగే ఫైనల్గా ఒక ప్రశ్న అన్నగారు, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటారు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మన సనాతన హిందూ ధర్మంలో? ఇది ఒక జోక్. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేటువంటిది పెద్ద జోక్. ఎందుకు జోక్ అంటే, క్రీస్తు ఏ నెలలో, ఏ రోజు, ఏ సంవత్సరం పుట్టాడో ఇంతవరకు చరిత్రకారులు ఎవరు నిర్ధారించలే. మామూలుగా శకాన్ని ఎట్లా నిర్ధారిస్తామంటే, ఒక పెద్ద మంచి సంఘటన జరిగినప్పుడు ఆ రోజు నుంచి ఒక శకంగా పెట్టుకుంటాం. లేదు ఒక మహాపురుషుడు, కరోనా పూర్వం కరోనా తర్వాత బాగుండు, లేదు ఒక మహాపురుషుడు, ఒక వీరుడు జన్మించిన సమయం నుంచి మనం ఒక శకంగా భావిస్తాం. అట్లాగే మనకు శాలివాహన శకం, విక్రమ శకం, ఇప్పుడు మనం కలిశకం నడుస్తాం. ఇట్లా జాతులు విడివిడిగా బ్రతుకుతున్నటువంటి సమయంలో ఎవరి శకాన్ని వాళ్ళు లెక్కించుకొని బ్రతికేవాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆంగ్లేయులు పరిపాలన చేయబట్టి క్రైస్తవాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి దీన్ని క్రీస్తు శకంగా భావించాలా అని చెప్పేసి మన నెత్తి మీద రుద్దారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి శకం అనేటువంటి పదాన్ని వాళ్ళు తీసుకొని మళ్ళా మనకే రుద్దారు. వాళ్ళకు శకం తెలియదు, అప్పుడు తెలియదు వాళ్ళకి. కరెక్ట్. రుద్దారు. ఎలా రుద్దారు? క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేటువంటిది ఏంటంటే, క్రీస్తు పుట్టాడు అనేటువంటి విషయం తెలుసుకున్న తరువాత 800 సంవత్సరాల తర్వాత ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం పెట్టారు. అవునా? సరేలే, పోనీలే, సరే మనమంతా కూడా సమానంగా అన్ని దేశాలు మనం క్రీస్తు శకాన్ని క్రీస్తు పూర్వాన్ని పాటిద్దాం, ఒక సిస్టమేటిక్గా పాటిద్దాం అనుకున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే, క్రీస్తు శకంలో 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా వస్తాయి. క్రీస్తు పూర్వం అనేసరికి 1000, 999, 998 ఇట్లా పోతుంది. ఇది కన్ఫ్యూషన్. ఎవరికి అర్థం కాదు. సో క్రీస్తు ఎప్పుడు పుట్టాడో, ఏ నెలలో పుట్టాడో, ఏ సంవత్సరంలో పుట్టాడో తెలియకపోయినా క్రీస్తు పూర్వాన్ని క్రీస్తు శకాన్ని మనం పాటిస్తున్నాం. ఇది ఒక పెద్ద నవ్వులాట, ఇది ఒక పెద్ద హాస్యాస్పదం. భారతీయులకు నమస్కారం పెట్టాలి. అంటే భారతీయులు పాపం
దేన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. అదే అంటున్నది, ఏదైనా ఇంకా తమాషా చేస్తా నీకు, అనాలోచితంగా. వీళ్ళకు ఉన్నటువంటి 33 కోట్ల మంది దేవతలు సరిపోక ఇంకా దేవతలను దిగుమతి చేసుకుంటున్నారు. అవును, అయ్యప్ప వచ్చాడు, షిరిడి సాయిబాబా వచ్చాడు, వచ్చాడు, అవును. ఎవరెవరు ఇంకా రావాలి, ఇంకా అవధూతలు, ఇంకా ఎక్కడెక్కడ దేవతలు దాక్కున్నా కూడా పట్టుకొచ్చి నువ్వు ఆడిపోతావు, నీకు గుడి కడుతున్నావు అని చెప్పి వీళ్ళకు పాపము దేవతలు సరిపోరు, గుళ్ళు సరిపోవు, దర్గాలు సరిపోవు. వీళ్ళని రానియరు కాబట్టి మసీదులకు పోవడం లేదు. అది రాణిస్తే అల్ల కూడా మసీదులకు పోయి టోపీ పెట్టుకున్న రోజు శుక్రవారం చేస్తారు కదా ఇప్పుడు చాలా మంది మన రాజకీయ నాయకులు శుక్రవారం వెళ్తున్నారు మధ్యాహ్నం కదా. పోయి పూజ నమాజ్ చేసుకొని వద్దాం లేని రకంగా హాస్యాస్పదం. వీళ్ళకు హిందూస్ నాన్ సీరియస్, హిందూస్ నాన్ సీరియస్. ఓ. అది పరిస్థితి. మొత్తానికి మొత్తం స్టోరీ అంతా హాస్యాస్పదంగా నడిపారు. కానీ జిన్నా గురించి, నెహ్రూ గురించి అవి వాస్తవం, అసలు అది చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి చరిత్ర విషయాలు సూపర్ అన్నగారు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మా క్రీస్తు శకాన్ని మాత్రం ఎరగదీశారు మీరు. హ్యాట్స్ ఆఫ్ మీకు. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి అవసరంతో మళ్ళీ కలుద్దాం. డెఫినెట్గా కలుద్దాం. సో థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విషయాల మీద మీకు ఏమైనా అవగాహన ఉంటే మాత్రం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్నగారు మనకు సమాధానాలు ఇస్తారు మళ్ళొకసారి. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కొలుగురి 24/7 న్యూస్ టీవీ.